నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను ఆండ్రాలజిస్ట్ని, పినల్ ఇంప్లాంట్ సర్జన్ని. బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 1లో నాకు ఒక క్లినిక్ ఉంది. ఇవాళ టాపిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ స్టెంట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, సిఏబిజి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చునా లేదా సంసారానికి యోగ్యత ఉంటుందా అనేది, ఈ విషయాలన్నీ మనం విపులంగా డిస్కస్ చేసుకుందాం. షుగర్ ఉన్న వాళ్లకు బ్లడ్లో షుగర్ కంట్రోల్ ఉన్నప్పటికీ లోపల డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ను వాస్కులైటిస్ అంటారు. సో ఇట్స్ ఎ జనరలైజ్డ్ వాస్కులైటిస్. శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళం కూడా కొంత డ్యామేజ్ అవుతుంది షుగర్ వల్ల. మగవాళ్ళ జననేంద్రియాలకు సప్లై చేసే రక్తనాళం చాలా డెలికేట్గా 1 మిల్లీమీటర్ డయామీటర్తో ఉంటుంది. ఈ వాస్కులైటిస్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కు ఫ్రీక్వెంట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు సంసారం చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ను కానీ, యూరాలజిస్ట్ను కానీ, జనరల్ సర్జన్ కానీ కలిసినప్పుడు వారు సరైన ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయని వాళ్లకు పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు. నేను చాలామంది పేషెంట్లు కూడా, డయాబెటీస్ పేషెంట్లకు పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేశాను. దే ఆర్ ఆల్ హ్యాపీ. తర్వాత వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారు. ఇవి కాకుండా హార్ట్ అటాక్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చునా? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన సంసారానికి యోగ్యత ఉంటుంది. సంసారం చేయడం అనేది నేను ఇందాకటి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు 200 మీటర్స్ రన్ లాంటిది. శరీరంలో ఎనర్జీ అంతా కూడా వితిన్ మినిట్స్ ఫోకస్ అవుతుంది, పని కూడా అయిపోతుంది వితిన్ మినిట్స్లో. సామాన్యంగా రన్నింగ్ చేసినప్పుడు హార్ట్ రేటు పెరుగుతుంది. నిదానంగా కూర్చొని ఉన్నప్పుడు హార్ట్ రేటు 70 ఉంటుంది. ఇదే రన్ చేసినప్పుడు 100, 110 దాకా వెళ్తుంది. సంసారం చేసినప్పుడు 120, 130 కూడా రావచ్చు. కనుక హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, ఆల్రెడీ స్టెంట్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, లేదా సిఏబిజి ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ మొదటి 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. 3 నెలల తర్వాత వాళ్ళు సెక్స్లో పాల్గొనవచ్చు. వాళ్ళు కనుక నైట్రోగ్లిజరిన్ అనే మందు వాడి ఉంటే వాళ్లకు సిల్డెనఫిల్ లాంటి ట్యాబ్లెట్స్ లేదా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. అవి తప్ప మిగతా అన్నీ వాడుకోవచ్చు. ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అసోసియేటెడ్ ప్రాబ్లంగా ఉంటే నిరభ్యంతరంగా వాళ్ళు పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవచ్చును. సర్జరీ లేనప్పుడు వాళ్ళు సంసారం చేయొచ్చునా లేదా? ఎస్, సంసారానికి అర్హత ఉంటుంది. మొదటి 3 నెలలు మాత్రం చేయకూడదు. వాళ్ళు మెరైటల్ సెక్స్ మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా మెరైటల్ సెక్స్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరిగి ఒక్కొక్కసారి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దే ఆర్ అడ్వైజ్ టు అండర్గో ఓన్లీ మెరైటల్ సెక్స్. భార్యతో మాత్రమే సంసారం చేయాలి, వేరే వాళ్ళతో చేయకూడదు. తర్వాత వాళ్ళు స్టామినా పెంచుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత స్లోగా ఎక్సర్సైజ్ చేయడం లాంటివి పెంచుకొని అల్టిమేట్గా ఒక 10-20 నిమిషాలు కనుక వాళ్ళు రన్నింగ్ చేయగలిగితే లేదా స్విమ్మింగ్ చేయగలిగితే హ్యాపీగా సంసారం చేయడానికి యోగ్యత వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, కొన్ని ట్యాబ్లెట్స్ వాళ్ళకు వాడకూడదు. కనుక సెల్ఫ్ మెడికేషన్ మానేసి మెడికల్ షాప్ వాడిని అడగకుండా డాక్టర్ని అడిగి ఇలా హార్ట్ ప్రాబ్లం ఉండింది, ఫలానా మందులు వాడుతున్నాను, నేను ఇప్పుడు ఏ మందులు వాడుకోవాలి సంసారం చేయడానికి అని తీసుకుంటే మామూలు వ్యక్తులు ఎట్లాగో వాళ్ళు కూడా అలాంటిదే సంసారం చేయడానికి యోగ్యత వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పిల్లలు పుడతారా అని క్వశ్చన్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. స్పర్మ్స్ హెల్తీగా ఉన్నన్ని రోజులు వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. పిల్లలు కలగాలంటే కేవలం మగవాళ్ళకు ఉన్న స్పర్మ్సే కాదు, ఆడవాళ్ళకు కూడా ఊసైట్ అంటాం, వాళ్ళ ఫాలిక్యూల్ రిలీజ్ అవుతుందా లేదా ఇట్లాంటివి ఉంటాయి. సో మంచి గైనకాలజిస్ట్, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ను మీరు కన్సల్ట్ చేస్తే ఆవిడ మీకు చెప్తారు మీ ఏఎంహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఏమైనా ఉందా, పీసీఓడి ప్రాబ్లం ఏమీ లేదు కదా, ఒకవేళ ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా స్క్రోటల్ డాప్లర్ స్టడీ అని ఒక స్టడీ ఉంటుంది. ఆ స్టడీ చేయించుకోవడం వల్ల వెరికోస్ ఇలాంటివి ఉంటే మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
మీ దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని కలిస్తే అతను ఫైమోసిస్ కానీ పారాఫైమోసిస్ కానీ లేదా హైజీన్ ఉందా లేదా ప్రిప్యూస్ దగ్గర అనేది చూసి చెప్తారు. ఇవి కాకుండా మిగతా హార్మోన్స్ కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. ఒకవేళ మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే నిరభ్యంతరంగా మీరు పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవచ్చు. పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవడం వల్ల సెమెను తగ్గిపోవడం కానీ పెరగడం కానీ ఏమీ జరగదు. పినల్ ఇంప్లాంట్ సర్జరీలో ఫస్ట్ స్టేజ్ ఈజ్ యూరినరీ ట్యూబ్. యూరిన్ బయటకు వచ్చేట్టు ఒక ట్యూబ్ వేస్తాం, దాన్ని ఫోలీస్ క్యాథెటర్ అంటాం. ఆ ఫోలీస్ క్యాథెటరు మనం డిస్టర్బ్ చేయము. భగవంతుని సృష్టిలో యూరిను సెమెను రెండు ఒకటే దారి నుంచి వస్తాయి. ఈ ఫోలీస్ క్యాథెటరు లేదా యురెత్రా పక్కన కార్పొరా క్యావర్నోజా అనేటువంటి ఒక రకమైన టిష్యూ ఉంటుంది. దాంట్లో రెండు వైపులా కూడా పినల్ ఇంప్లాంట్స్ సర్జరీ చేసి పెడతారు. ఒకవేళ పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు యూరిన్ పాస్ చేయగలరు అంటే వాళ్ళకి ఇంద్రియం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పినల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల ఎవరికి కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే మనం యురెత్రాను టచ్ కూడా చేయము. కనుక పినల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత యూరిన్ పాస్ చేస్తారు, యూరిన్తో పాటు ఇంద్రియం కూడా పాస్ చేస్తారు. చాలామంది పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక సంసారం చేయడానికి పినల్ ఇంప్లాంట్ సర్జరీ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో చాలా ఉపయోగకరము. వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుకొని సంసారం చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఈ వయాగ్రా లాంటివి వాడినప్పుడు విపరీతమైన హెడేక్, కొద్దిమందికి బ్యాక్ ఏక్ రావడము, ఒక రోజంతా ఒళ్ళు నొప్పులు ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. పినల్ ఇంప్లాంట్ సర్జరీలో ఇవేవి ఉండవు. తర్వాత ఎక్కువ టైం రావడానికి కోసమని డ్యూరాలాస్ అనే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాము. ఈ డ్యూరాలాస్ వల్ల కొంచెం నిద్రగా ఉంటుంది. పినల్ ఇంప్లాంట్ సర్జరీలో ఈ మందులు ఏవి అవసరం ఉండవు కనుక ఇట్స్ ఏ నార్మల్ హెల్దీ లైఫ్. పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలామంది సొసైటీలో తెలియదు కనుక ఇది కేవలం ఒక 20-30 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిన ఆపరేషను. అదే అపెండిక్స్ లాంటివి అయితే కొన్ని వందల ఏళ్ల కింద నుంచి కూడా చేస్తున్నారు. కనుక ఈ సర్జరీని పాపులరైజ్ చేయడం వల్ల సొసైటీలో డైవోర్సుల రేటు తగ్గుతాయి. చాలామంది కపుల్స్ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ది ఏజ్ కానీ ఒబెసిటీ, డయాబెటీసు, హార్ట్ అటాక్ ఏమున్నా కూడా పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్లకు హ్యాపీగా ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువైతాయి. నాకు తెలిసిన ఒక కపులు చాలా గొడవలు అవుతున్నాయి. ఒక 3 monthsలో కనుక వాళ్ళు సంసారం చేయకపోతే డైవోర్స్కి వెళ్తామని వచ్చారు. వాళ్ళకు పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. బాబైనా పుట్టచ్చు, పాపైనా పుట్టచ్చు. పినల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగదు, కానీ సంసారానికి యోగ్యత పెరుగుతూ ఉంటుంది. కొద్దిమందిలో విపరీతమైన టెన్షను, యాంగ్జైటీ ఉండడం వల్ల వాళ్ళకు మనం యాంగ్జైటిక్స్ ఇస్తేనేమో సెక్స్ లేకుండా పోతుంది. తీరా వ్యాగ్రా ఇచ్చిన తర్వాత కూడా కొద్దిమందికి సరిపోయినంత రిజిడిటీ రాదు. దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక 2 days హాస్పిటల్లో ఉండే ప్రొసీజరు. చాలా మినిమల్ ప్రొసీజరు. ఆపరేషన్ అయిన 3 hours తర్వాత భోజనం కూడా చేయొచ్చు. ఆపరేషన్ కన్నా ముందు తినడానికి ఉండదు. ఈ ఆపరేషను యూజువల్గా 1.5 hours పూర్తవుతూ ఉంటుంది. దీని ఖర్చు చాలామంది డాక్టర్స్ 1 lakh ఛార్జ్ చేస్తారు. దీంట్లో రకరకాలైనటువంటి ఇంప్లాంట్స్ ఉంటాయి. షాస్ ఇంప్లాంట్ అనేది మనకు చీపెస్ట్. షాస్ ఇంప్లాంట్ చేసినప్పుడు 1 lakhలో పూర్తవుతుంది. అలా కాకుండా ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ అనేటివి ఉంటాయి. అవి 6 నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. షాస్ ఇంప్లాంట్ కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇన్సర్ట్ చేసినా కూడా బయటికి కనబడదు. ఈ ఇంప్లాంట్ సర్జరీ కన్నా ముందు హార్ట్ పేషెంట్స్ కనుక ఉంటే ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఒక 15 రోజుల ముందు నుంచే మానేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంప్లాంట్ సర్జరీకి ఒకరోజు ముందు నుంచి వాళ్ళకు బెటాడిన్ లాంటి సొల్యూషన్స్ ఇస్తాము. వాళ్ళు ఎవ్రీ 1 hour అప్లై చేసుకోవాలి బాడీకి, ఎక్కడైతే సర్జరీ చేస్తామో ఆ ఏరియాలో. నెక్స్ట్ డే మార్నింగ్ అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయిన 2-3 hours తర్వాత మేము సర్జరీ చేస్తాము. సర్జరీ చేసిన 48 hours మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు.
సర్జరీ చేసిన, ఇందాకే చెప్పాను, సర్జరీ చేసిన 3 అవర్స్ తర్వాత భోజనం కూడా చేయొచ్చునని. మూత్రంలో 2 డేస్ అంటే 48 అవర్స్ మాత్రం యూరిన్ పాస్ చేయడానికి వీలు లేదు. దాంట్లో మేము ఫోలీస్ అనే ఒక క్యాథెటర్ వేసి పెడతాము. 48 అవర్స్ తర్వాత అది కూడా తీసేస్తాము. ఆపరేషన్ అయిన 1 మంత్ తర్వాత సంసారానికి యోగ్యత ఉంటుంది. ఇది చాలా మైనర్ ఆపరేషను, అంత పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు, ఏమీ నొప్పి ఉండదు. మత్తు డాక్టర్ గారు వచ్చి మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చిన తర్వాతనే మేము సర్జరీ చేస్తాం కనుక మీకు ఏమీ తెలియదు. దీనివల్ల సంసారానికి యోగ్యతనే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంటుంది. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని మగవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఇది ఇన్సూరెన్స్లో రాకపోవచ్చు. మేము బిల్స్ ఇస్తాము, తర్వాత మీరు రీయింబర్స్మెంట్ అంటారు, మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోవచ్చును. ఒబీస్ పర్సన్స్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది, బీపీ, షుగరు ఇట్లాంటివి కూడా ఉంటాయి. దానికి తోడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి ఈ ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటికి ముందు మేము మందులు ఇచ్చి చూస్తాం. మందులతో పనిచేయని వాళ్ళకు ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ఆపరేషన్ కన్నా ముందు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, బ్లడ్ టెస్టులు, హార్ట్ 2Dకు హార్ట్ ఎలా ఉంది, ఈసీజీ ఇట్లాంటివి కొన్ని చేసుకున్న తర్వాత ఎనస్థీషియాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత సర్జరీ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనం డిస్కస్ చేసుకుందాం.